అని మనం కూడా అనుకోవచ్చు. కానీ ఏ మతం అయితే ఏమంటే మనకు మన హైందవ సంస్కృతి ఏం చెప్తుంది మనకి, ఏకత్వంలో భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని దర్శించాలి. అందరినీ సమతాభావనతో చూడాలి. నువ్వు వేరు నేను వేరు అని చెప్పకూడదు. నీ దేవుడు తక్కువ నా దేవుడు తక్కువ అని ఎక్కువ అని చెప్పడానికి లేదు. నీ గురువు గొప్పవాడు నా గురువు తక్కువవాడు చెప్తే ఒప్పుకోదు, మన శాస్త్రం ఒప్పుకోదు. అన్నింటిలో అంతటా నిన్ను నీవుగా దర్శించమని చెబుతుంది. అట్లా మనకి అంతా కూడా ఏకాత్మ భావన ఎక్కువ ఉంటుంది. వాడంతా విడదీసి పాలించే పద్ధతులు చెప్పి మనుషులు రోగాలు దగ్గు ఇదని చెప్పి మత మార్పిడి చేసి మన పూర్వం నుంచి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ నేను చెప్పేది అదే. ఇప్పుడు మనం అసలు వాళ్ళు ఏడన్నారు, వాళ్ళు ఒక 50 సంవత్సరాలకు ముందు వాళ్ళు లేరు అసలు. మనం వాళ్ళగా మార్చుకొని నీకు ఆరోగ్యం బాగలేకపోతే కాస్త కొబ్బరి నూనె పోసి నీకు రోగం తగ్గిద్దామని చెప్పి నువ్వేం చేస్తావు, గతం ఏం పట్టించుకోవు. ఇప్పుడు వాళ్ళు అసలు ఎక్కడుంటుందంటమ్మా మన భగవద్గీత చెప్పే ప్రకారం కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసిన కర్మ ఫలితం ఉందని చెప్పింది భగవద్గీత. అంటే నువ్వు చేస్తే ఇప్పుడు నువ్వు గుడికి వచ్చి నువ్వు పని చేస్తున్నావు చక్కగా, నిన్ను చూడగా నా చేతులు ఎత్తి దండం పెట్టా నా మనసులో నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కూడా ముందు కోరుకున్నాను. ఎందుకని నువ్వు చేసిన కార్యం గొప్పది, నువ్వు చేస్తున్నావు, నీ ఫలితం నీకు వస్తుంది రాదా. ఇప్పుడు అంతకు ముందు నీకు అసలు మనకు దేవుడు ఉన్నాడని కానీ మనకు పూజ అని కానీ మన గ్రంథాలనే నువ్వు పట్టించుకో. పాస్టర్ దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళకి ఇతరులకి మనకి తేడా ఏమిటో చెప్పనా, మన దాంట్లో విపరీతమైన స్వేచ్ఛ. నీ ఇష్టమైతే గుడికి రా, నీ ఇష్టమైతే దేవుడు మొక్కు, శాస్త్రాలను గురువులకు దండాలు పెట్టుకో, అనుసరించు, చేస్తే చెయ్యి లేకపోతే లేదు, నీ ఇష్టం. చేస్తే బాగుంటుంది, చేయకపోతే నీ ఇష్టం, ఏమి కాదు. నువ్వు ఆ లాభాలు పొందలేవంటే నీకేం కాదు. అని వాళ్ళు చెప్పే బోధ ఏమిటంటే చేస్తే మంచి జరిగింది, చేయకపోతే చెడు జరిగింది. నువ్వు ఆదివారం రాలేదనుకో చెడు జరిగింది, వచ్చినవనుకో నీకు మంచి జరిగింది. దశం భాగం ఇచ్చినవనుకో నీకున్న దానికంటే ఇంకా ఉన్నతమైన స్థితికి పోతావు, లేదనుకో నువ్వు ఇంకా కిందకు పోతావు. నువ్వు చచ్చిపోయినవనుకో నువ్వు దేవుడిని నమ్మితేనేమో నరకానికి స్వర్గానికి పోతావు, నమ్మలేదంటే నరకానికి పోతావు. మనకి కర్మ ఫలాలను బట్టి పాప పుణ్యాలు ఎంపికే తప్ప నువ్వు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ఏం లేదు. నువ్వు సమాజంలో నువ్వు మంచి చేయి, మంచే మనకి దైవం, మంచే దేవుడు. మంచి చేయకుండా నువ్వు కుదరదు. అట్లా మనకి ఇట్లా ఉంటుంది సిద్ధాంతం. వాళ్ళు అలా చెప్పి మన వాళ్ళందరినీ వాళ్ళగా మార్చుకోవాలి. మన ఇప్పుడు అంతకుముందు నీకు దేవుడు ఉన్నాడని తెలియదు. ఇప్పుడు నువ్వు మన ఇంట్లో పూజ పెట్టుకొని మీరు పూజ ఖచ్చితంగా సాయంత్రం 6 గంటలకు 6:30కు మీరు చక్కగా పూజా కార్యక్రమం దీపం ఒకటి వెలిగించుకోండి. ఆ ఇల్లు దేదీప్యమానంగా పేదరికం నుంచి బయటపడుతుంది. సకల రోగాలు అంటే ఎందుకంటే మనకి కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఇప్పుడు చేయాలి, అంతకుముందు చేసి ఉంటావుగా. అంతకుముందు చేసిన ఏడికి పోతే ఇప్పుడు మనం చెట్టే కానీ